Okay, children, now come to the sixth exercise. It is answer the following questions in 4 or 5 sentences. These are the essay type questions. క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అన్నమాట. హౌ ఈస్ ఏ వీవర్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ టైలర్? హౌ డు యూ అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్? నేత పనివారు దర్జీకి భిన్నంగా ఉంటారు. ఎలా? వారిని ఎలా అభినందిస్తారు? దర్జీ వస్త్రం నుండి దుస్తులు తయారు చేస్తాడు. నేత పనివారు దారాల నుండి వస్త్రాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు వారిద్దరూ లేకుంటే మనకు అసలు బట్టలే ఉండవు. కాబట్టి ఇద్దరూ కూడా చాలా గొప్పవారే. ఇప్పుడు నేత పనివారు రకరకాలైనటువంటి మెటీరియల్స్ తీసుకొచ్చి కాటన్ కలెక్ట్ చేసి లేదా జూట్ కలెక్ట్ చేసి మనకు అవసరమైనటువంటి నాణ్యమైన వస్త్రాన్ని నేచి షాపుల్లో అమ్మితే మనము ఆ వస్త్రాన్ని కొనుక్కొని టైలర్ దగ్గరికి వెళ్ళి, టైలర్ అంటే దర్జీ చేత మనకు కావాల్సిన స్టైల్స్లో మనకు కావాల్సిన విధంగా బట్టల్ని మనం కుట్టించుకుంటాం. సో ఆన్సర్ ఎట్లా రాద్దాం? A weaver makes fabric from fiber. Using threads, a weaver can make cloth. A tailor makes dresses from cloth. Both are very friendly and very helpful professional persons. A tailor and a weaver both are helpful persons providing dress for us. Okay, without them we never have beautiful dresses. Okay, children, now come to the second question. Look at the picture, compare and contrast the process given in the picture. చిత్రాల్లో ఇవ్వబడినటువంటి ప్రక్రియలను పోల్చి వాటి మధ్య ఉన్న తేడాలని వివరించండి. ఇక్కడ చూడండి, మొదటి చిత్రంలో ఈవిడ వెదురు బద్దలతో బుట్టలు అల్లుతుంది. రెండవ చిత్రంలో మగ్గంలో ఈమె బట్టలు నేస్తుంది. ఇన్ ది ఫస్ట్